వేణు భగవాన్ సార్ వచ్చాడా లేకపోతే ఎప్పుడు వస్తారో చెప్పారా అంటే లేదు తెలీదు అని చెప్పాను. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఆ సార్ వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఇంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకోలేదు. ఇన్ని రోజులు నేను MBA అయిపోయినది 7-8 months అవుతుంది నియర్గా. కానీ ఇప్పటివరకు రిక్రూటర్గా కూడా జాబ్ కొట్టలేదు నేను. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత ఐ వాంట్ టు బికమ్ ఏ HR మేనేజర్ ఇన్ ఏ గుడ్ ఆర్గనైజేషన్. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ లిజనింగ్ బై. థ్యాంక్ యూ టు వేణు భగవాన్ సార్ అండ్ థ్యాంక్ యూ టు ఇంపాక్ట్ 2012 గంపా నాగేశ్వర. అవైటెడ్ ఎదురు చూస్తున్నాము. బ్రేక్ కావాలా ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నారా ఆ వేణు భగవాన్ గారని? ఆయన ఇక్కడే ఉన్నారు. ఈజ్ రెడీ నౌ. యు వాంట్ ద వేణు భగవాన్ గారు పర్సన్ ఇన్ సచ్ ఎ వే, గుడ్ స్పీకర్, గుడ్ ట్రైనర్. ఇటువంటి ట్రైనర్ మన ఇంపాక్ట్కి వచ్చి ఇటువంటి క్లాసెస్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే వేణు భగవాన్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి వేణు భగవాన్ గారు నాట్ ఓన్లీ స్పీకర్ అండ్ ట్రైనర్, ఎక్సలెంట్ రైటర్ ఆల్సో. ఆయన రాసిన యొక్క పుస్తకాలకి ఎగ్జాంపుల్గా మీ ముందు నేనే నుంచున్నా. ఫైర్ అనేది రాశారు. ఇదే అద్భుతం అనుకుంటే దానికంటే ఒక మంచి భవిష్యత్తులో మీ అందరికీ ఉపయోగపడేది అమ్మా నాన్న ఒక జీనియస్ అనే పుస్తకం రాశారు. ఆ అమ్మా నాన్న జీనియస్ పుస్తకం ఎటువంటిదంటే ప్రతి ఒక్క జీవి అటువంటి వేణు భగవాన్ గారికి ఇటువంటి వేణు భగవాన్ గారు దాట్స్ ద స్పిరిట్. వేణు భగవాన్ గారి ఒక పుస్తకం అంటే ఏంటి, నేను ఎప్పుడు పిల్లలు దీని మీద భవిష్యత్ 75 మందికి ఎవరైతే పిల్లల గురించి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారో ఆ పుస్తకాన్ని కూడా ఇవ్వగలిగాం. అటువంటి వండర్ఫుల్ ఫర్ దట్ బుక్ వాళ్ళ నాట్యంతో చూడగలుగుతాం. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఆ వేణువు ఎలా వాయిస్తాడో చూస్తూ వేణు భగవానికి జస్ట్ వెల్కమ్ ఫర్ ఇట్ అండ్ ఎక్సెప్ట్. సో హైలీ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్. రేవతి తురుగా మేడం నాన్ స్టాప్ స్పీచ్ తర్వాత మనందరినీ ఎంతో ఆహ్లాదపరిచినటువంటి ప్యారిడీ ప్రవీణ్. సో హై రిలాక్స్డ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా స్టేజ్. మనకు తెలుసు మైండ్ 4 స్టేజ్లో ఉంటుందని: బీటా, ఆల్ఫా, థీటా అండ్ డెల్టా. సో మనం ఒక జీసస్ అంటాడు, నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి, అవి రోడ్డు మీద వేస్తే వేస్ట్, అవి ఎవరైనా తొక్కుని వెళ్ళిపోతారు, అందుకని నేను అక్కడ చల్లను. రాళ్ళ మీద వేస్తే అవి మొలకెత్తవు. వినడానికి సిద్ధంగా లేని వ్యక్తులతో మాట్లాడడం కూడా అలాంటిదే. ఒక పొదల్లో వేస్తే ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ దాన్ని పెరగనివ్వదు. సో అతను బాగున్నా చుట్టుపక్కలటువంటి కల్చర్ కానీ సొసైటీ కానీ అతని సర్కిల్ కానీ సరిగ్గా లేకపోయినా అవి వృధా అయిపోతాయి. దున్ని సారవంతమైనటువంటి నేల సిద్ధంగా ఒక విత్తనాన్ని తీసుకోండి, దాన్ని మొలకెత్తించడానికి సిద్ధంగా ఉన్న నేల మీద నా విత్తనాలు వేస్తే దానికి ఫలితం జరుగుతుందని జీసస్ అన్న మాటలకి ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా సరిపోతుంది. సో యు ఆర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సెరిబ్రల్ స్టేట్. సో మన బ్రెయిన్లో 3 బ్రెయిన్స్ ఉంటాయండి. ఫిజికల్ బ్రెయిన్, వన్ ఈజ్ రెప్టైల్ బ్రెయిన్, వన్ ఈజ్ ఎమోషనల్ బ్రెయిన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు, సెరిబ్రల్ బ్రెయిన్. ఈ యొక్క రెప్టైల్ బ్రెయిన్ అన్నది చాలా చిన్న లోపల మన బ్రెయిన్ లోపల ఉండేటటువంటి సైజులో చిన్నగా ఉంటుంది, కానీ అది చేసే పని చాలా పెద్దది. అది 100 మిలియన్ ఇయర్స్ నుంచి మనుషుల లోపలే డెవలప్ అయింది. మనుషుల లోపలే కాదు, జంతువుల లోపల కూడా. డైనోసార్స్ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చిన బ్రెయిన్ అది. దాని పని ఏంటంటే మనని ప్రొటెక్ట్ చేయడం. సో పూర్వం ఒక మనిషికి ఒక జంతువు కనపడితే 2 దారులు అండి, ఫైట్ ఆర్ ఫ్లైట్. సో ఇప్పటికీ కూడా రెప్టైల్ బ్రెయిన్ అని ఎందుకంటారంటే, రెప్టైల్స్ అంటే పాకే జంతువులు లైక్ స్నేక్స్ ఇవన్నీ, కానీ వాడికి ఒకటే తెలుసు, ఎదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. సో వాడికి ఎమోషన్ ఉండదు. సో అలా ఈ యొక్క రెప్టైల్ బ్రెయిన్ మనని శారీరకంగా కాపాడుతుంది. ఎప్పుడన్నా ఒక వాహనం వస్తే అనుకోకుండా మనం జంప్ చేస్తాం, ఒక హార్డ్ సర్ఫేస్ మీద చేయి పెడితే ఆలోచించకుండానే వెంటనే తీస్తాం. ఈ యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఈ రెప్టైల్ బ్రెయిన్ చేస్తుంది.
అయితే దాని తర్వాత 50 మిలియన్ ఇయర్స్ నుంచి మనుషుల లోపల ఎమోషనల్ బ్రెయిన్ కూడా డెవలప్ అయ్యింది. మనుషుల లోపలే కాదు, కొన్ని జంతువుల లోపల కూడా డెవలప్ అయ్యింది. దానివల్లే మనం ప్రేమ కానీ, ద్వేషం కానీ, పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ ఎమోషన్స్ వల్ల కలిసి జీవనం సాగించగలుగుతున్నాం. సో ఇన్స్పిరేషన్ కానీ, లేదా పగ, ద్వేషం ఏదన్నా కానీ ఎమోషనల్ బ్రెయిన్. కానీ ఎమోషనల్ బ్రెయిన్ కేవలం ఉండడం వల్ల మనిషి ప్రోగ్రెస్ ఉండదండి. కాసేపు హ్యాపీగా ఉంటాడు, కాసేపు పగతో ఏదన్నా సాధించడానికి ఉంటాడు, కానీ నిజమైనటువంటి ప్రోగ్రెస్ ఉండదండి. లేటెస్ట్గా డెవలప్ అయిన బ్రెయిన్ వాడితేనే మనిషికి ప్రోగ్రెస్ అండి. లేటెస్ట్గా డెవలప్ అయిన బ్రెయిన్ సెరిబ్రల్ బ్రెయిన్ అండి. లేటెస్ట్గా అంటే నిన్న మొన్న కాదండి, 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి కేవలం మనుషుల లోపల మాత్రమే డెవలప్ అయినటువంటి మైండ్ ఈ బ్రెయిన్ అన్నది సెరిబ్రల్ బ్రెయిన్. దానికి 2 వైపులు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అన్నది లాజిక్ పదాలతోటి ఇన్స్పైర్ అవుతుంది, రైట్ బ్రెయిన్ అన్నది ఒక ఇమేజినేషన్ తోటి ఇన్స్పైర్ అవుతుంది. ఈ రెండు లేకపోతే మనం ఎమోషన్స్ ద్వారా కాసేపు మోటివేట్ అవుతుంటాం, మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోతుంటాం. సో ఇక్కడ మనం ఒక చిన్న వీడియో చూద్దాం. ఈ యొక్క గుర్రం చాలా పవర్ఫుల్, అయితే మధ్య మధ్యలో దానికి మోటివేషన్ అవసరం అండి. సో ఎందుకు అది ఆగిపోతుంది? మళ్ళీ ఆ మోటివేషన్ వస్తే కానీ కదలదు. అలా మీరు కూడా మళ్ళీ ఇంపాక్ట్కి వస్తే కానీ నేను మళ్ళీ పని చేయను అనుకుంటే దట్స్ అన్ ఎక్స్టర్నల్ మోటివేషన్. మోటివేషన్ అనేది బయట నుంచి వస్తే అది సోడా గ్యాస్ లాంటిదండి. థమ్స్అప్ తీయగానే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఇంపాక్ట్ జరుగుతున్నంతసేపు, తర్వాత అది తగ్గిపోతుంటుంది. కానీ ఇన్స్పిరేషన్ రావాలంటే అది బయట నుంచి వచ్చి మాటల వల్ల కాదండి, మీ యొక్క విజన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. సో మా మాటలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయవండి. ఇట్ ఈస్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఇన్స్పైర్స్ పీపుల్, బట్ ఇట్ ఇస్ ద కన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ ఆర్ విచ్ ఎమర్జెస్ విత్ ఇన్ యూ విల్ ఇన్స్పైర్ యూ. సో అలాంటివి చేయాలంటే మనిషికి విజన్ ఉండాలి. వాట్ ఈజ్ విజన్? ఇవాళ చాలా మందికి గోల్ ఉంది కానీ విజన్ లేదు. ఐఏఎస్ అవ్వడం అనేది ఒక గోల్, ఐఏఎస్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది విజన్. విజన్ లేకుండా కేవలం గోల్ మాత్రమే ఉంటే అన్ఫార్చునేట్లీ చెర్లపల్లిలో కూడా ఉండొచ్చు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ దెన్ గోల్స్. సో ఒక ఆర్డర్ ఉంటుందండి అది. సో విజన్ అంటే ఏంటంటే 10 సంవత్సరాల క్రితం మీరు ఎలా జీవించారో మీరు చూసుకోగలుగుతారు కదా, వీడియోలో చూసుకోగలుగుతారు. 10 సంవత్సరాల తర్వాత మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు, ఎలా జీవిస్తారో మీరు చూసుకోగలరా? చూసుకోగలిగితే యూ హ్యావ్ ద విజన్. ఆర్ మీ జీవితమే కాకుండా ఏది ఒక పర్టికులర్ ఫీల్డ్, మీ యొక్క బిజినెస్ లేదా మీరు అనుకున్నటువంటి ఒకటి సక్సెస్ అయితే అది ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుంది, అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి. ఇఫ్ యూ కెన్ విజువలైజ్ ఇట్ దెన్ యూ హ్యావ్ ఎ విజన్. సో హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ విజువలైజ్ దాట్? సో అది జరగాలంటే ఈ యొక్క చిన్న స్టెప్స్ మనం ఒకసారి చూద్దాము. సో whatever is the vision, the second step is the branding. Let us see a small. When it all begins. When it all begins. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, రైట్. సో మీరు, మీ పేరు? భార్గవ్. భార్గవ్ ఏం చదువుతున్నారు? ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు దాంట్లో? కంప్యూటర్ సైన్స్. సో విచ్ ఇయర్ యూర్ స్టడీ? పాస్ అవుట్. జాబ్ వచ్చిందా? జాబ్ ఎప్పుడు వస్తుంది నీకు? సో జాబ్ కావాలా? ఎలాంటి జాబ్ కావాలి? మంచి జాబ్ కావాలి. ఎంతమందికి మంచి జాబులు కావాలి? మంచి శాలరీ కావాలి?
కదా. సో మనందరికీ మంచి జీవితం కావాలి. ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఎట్ సంథింగ్ ఇన్ లైఫ్? సో మీరందరూ మంచి వాళ్ళుగా ఉందాం అనుకుంటున్నారు. సో మీ ప్రొఫెషన్లో యూ వాంట్ బి గుడ్ ఎట్ సంథింగ్. డూ వీ నో దట్ వై డూ వీ వాంట్ బి గుడ్? వాళ్ళ ప్రోగ్రామ్ పేరేంటండి? గుడ్ టు గ్రేట్. మనం అందరం ఎందుకు మంచి వాళ్ళగా ఉండిపోయామంటే గొప్ప వాళ్ళు అయ్యే దమ్ము లేక. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. సచిన్ టెండూల్కర్ గుడ్ క్రికెటరా, గ్రేట్ క్రికెటరా? రెహమాన్ గుడ్ మ్యూజిక్ కంపోజరా, గ్రేట్ మ్యూజిక్ కంపోజరా? అమితాబ్ బచ్చన్ గుడ్ యాక్టరా, గ్రేట్ యాక్టరా? పివి నరసింహరావు గుడ్ పొలిటీషియనా, గ్రేట్ పొలిటీషియనా? అబ్దుల్ కలాం గుడ్ సైంటిస్టా, గ్రేట్ సైంటిస్టా? డూ వీ టాక్ అబౌట్ గుడ్ ఆర్ గ్రేట్? దెన్ హూ యూ వాంట్ టు బి? ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఇందాక రేవతి తుర్గా గారు చెప్పినట్టుగా, ఫస్ట్ డిక్లేర్. If you want to design a future, first declare your future. What do you want to be? Isn't it? So మనందరికీ మంచి జాబ్, ఎక్సలెంట్ జాబ్లు కావాలి, ఎక్సలెంట్ సాలరీ కావాలి, ఎక్సలెంట్ కంపెనీలో జాబ్లు కావాలి, ఎక్సలెంట్ వైఫ్ కావాలి, హస్బెండ్. వి ఆల్ వాంట్ ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మరి ఆ ఎక్సలెంట్ కంపెనీస్ ఎలాంటి వాళ్ళ కోసం చూస్తారు? గుడ్ ఆర్ గ్రేట్? Isn't it? ఫస్ట్ ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నువ్వు అవడం అన్నదే మొదటి నీ బాధ్యత. Isn't it? Isn't it your responsibility to present an excellent person to this world? ఏదైతే మనం భారతదేశానికి వేళ ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకుంటున్నాం, ఏంటండి? యూత్ అడ్వాంటేజ్ అని చెప్పుకుంటున్నాం. చాణక్యుడు అంటాడు రెండు విషయాలు చాలా పవర్ఫుల్. వన్ ఈజ్ యూత్, సెకండ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఉమెన్. కానీ దీని రెండిట్ల కంటే పవర్ఫుల్ మరొకటి ఉంది. అదేంటంటే ద పవర్ ఆఫ్ టాలెంట్. మనిషి లోపల ఉన్నటువంటి ప్రతిభకి ఈ రెండిట్ల కంటే ఎక్కువ పవర్ ఉంది అని. సో ఈవేళ అందంగా ఉండడం అంటే ఫేర్ అండ్ లవ్లీ రాస్తే అందంగా ఉండరండి. లోపల ఫేర్ అండ్ లవ్లీగా ఉంటే వితౌట్ అప్లయింగ్ ఫేర్ అండ్ లవ్లీ యు లుక్ ఫేర్ అండ్ లవ్లీ. సో యూత్ అనుకున్నాం కదా, బై నెక్స్ట్ 10 years లో ఎంతమంది ఇండియాలో యూత్ ఉంటారు? ఆల్మోస్ట్ 55% or 70% are going to be young at the age of 29 years. That is a prediction. So almost 70 కోట్ల మంది ఇండియాలో యూత్ ఉంటే అంతమందికి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వగలదా, ప్రైవేట్ జాబ్లు ఉంటాయా? సో యావరేజ్ ఏజ్ ఇండియాది 29 ఉంటే వేరే దేశాల్లో ఎంత ఉంటే తెలుసా అండి? చైనా 45+, యూరప్ 45+, రష్యా 45+, అమెరికా ఆల్మోస్ట్ 60 యావరేజ్ ఏజ్ ఉంటే, సో యంగ్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ. ఇస్ ఇట్ అడ్వాంటేజ్ ఆర్ నాట్? కానీ మీడియోకర్ చదువులతో కేవలం క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ కాకుండా మీరు నాసిరకంగా ఉంటే గనక మన ఇండియాలో జాబులు ఇవ్వగలదా? లేదా ప్రపంచానికి 25% హ్యూమన్ రిసోర్స్ భారతదేశం వైపు చూస్తుందట. అంటే మన ఈ రోజు అమెరికాలో వాళ్ళకి జాబులు ఇవ్వకుండా ఇండియా ఇస్తుందంటే మన మీద ప్రేమ, లేదా మన ఎక్కువ వాల్యూ తక్కువ డబ్బులకి ఇస్తున్నందుక? అంతే కదా. సో ప్రపంచానికి హ్యూమన్ రిసోర్స్ కావాలని ఎవరొకరిని తీసుకెళ్తారండి, లేబర్ని మాత్రం అలా తీసుకెళ్తారు. బట్ ప్రొఫెషనల్స్ మాత్రం దే లుక్ ఫర్ ఎక్సలెంట్. రైట్, రాంగ్? ఒకవేళ కనుక మనం అలాంటి చదువులు కానీ అలాంటి క్వాలిఫైడ్ కనుక అందించకపోతే ఎంతమంది ఎక్కువ యూత్, ఇంత ఎనర్జీ, పని లేదు, ఏమవుతుంది దేశం? దిస్ ఈజ్ ఎ డేంజర్. నోబడీ ఈజ్ థింకింగ్ అబౌట్ ఇట్. అయితే 3 జోన్స్ ఉంటాయండి దేనికన్నా: సర్కిల్ ఆఫ్ కంట్రోల్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. లోక్పాల్ బిల్లు రావాలా లేదా అని అన్నా హజార్ ఆలోచించాలి. అది మీ కంట్రోల్లో లేదు, మీ కన్సర్న్లో ఉంది. మీ కంట్రోల్లో ఏముంది? ఇతరుల ప్రవర్తన మీ కంట్రోల్లో లేదు, మీ ప్రవర్తన మీ కంట్రోల్లో ఉంది. సో దెర్ ఆర్ సమ్ వెదర్ కానీ కొన్ని అవుట్ సైడ్ సర్కమ్స్టెన్సెస్ మీ కంట్రోల్లో లేవు. మీ లైఫ్, మీ భవిష్యత్తు మీ కంట్రోల్లో ఉంది. ఇజంట్? సో దీని సర్కిల్ ఆఫ్ ఫోకస్ అంటారు. వేర్ ఈజ్ యువర్ ఫోకస్? నెక్స్ట్ 5 years లో మీ పేరేంటండి? భార్గవ. ఎలా ఉంటాడు భార్గవ? ఎలాంటి జాబ్ చేస్తాడు? దేంట్లో నిష్ణాతుడు అవుతాడు? కెన్ యూ డిక్లేర్? మనకంటే ఒక మాఫియా లీడర్ బెటర్ కదా. ఒక ఏదో అతనికి పని చెప్తే సంజో ఆప్కా కామ్ హోగి అని డిక్లేర్ చేస్తాడు కదా. కాన్ వి డిక్లేర్ సంథింగ్ అబౌట్ అవర్ ఫ్యూచర్? ఐఎమ్ గోయింగ్ టు బి ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రొఫెషనల్, ఐఎమ్ ద మోస్ట్ కరేజియస్ పర్సన్, ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఐఎమ్ excellent at whatever I do. Can we declare? So with the declaration, a future will be generated.
1963లో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఉపన్యాసం ఒక దేశ చరిత్రను మార్చింది. లెట్ us have a look at it. First thing is you creating a vision which inspires you, then communicating that vision to your other people so that they will also be equally inspired. What is the vision you have for your life? Bhargava, suppose you got a job now. Enta jeetam kavali meeku? So enta jeetam vaste happy ga untaru mimmalni nammukunna vallu meeru kuda. ఇప్పుడు దేవుడు వచ్చి అడిగాడండి, భార్గవ నీకేం కావాలో చెప్పు, నీకు 5 సెకండ్లు టైం ఇచ్చాను, ఎందుకంటే చాలా బిజీ కదా నేను, నీకు అంత టైం ఇచ్చాను. వాట్ యూ వాంట్, వాట్ ఈస్ ద ఆన్సర్? నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే సరే ఆఫ్టర్ 250 years మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోతాను. సో ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకేం కావాలో నీకన్నా తెలియాలి కదా. వాట్ యూ వాంట్? ఆల్రెడీ నువ్వు ఒక ఇంజనీరింగ్ చేసావు, పర్టికులర్ కోర్స్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ వాంట్? ఏ గోల్ అన్నా మనం స్మార్ట్ గా ఉండాలని చెప్తాం కదా. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్. వాట్ యు వాంట్? ఏం మెజరబుల్, కొలవగలగాలి. ఎంత జీతం రావాలి, ఎలాంటి కంపెనీలో పని చేయాలి, ఇదని. సో ఏ అటైనబుల్, నేను అచీవ్ చేయగలనా, నా కాంపిటెన్స్ పరిధిలో ఉందా అది. ఆ రియలిస్టిక్. ఏ పని చేసినా మనలో ముగ్గురు ఉండాలండి. ఒకరు డ్రీమరు, ఒక రియలిస్ట్, ఒకరు క్రిటిక్. డ్రీమర్ కలలు కనాలి, రియలిస్ట్ వాస్తవంగా ఆలోచించాలి, క్రిటిక్ కీడించి మేలించమన్నారు. ఒకవేళ ఇది కాకపోతే ప్లాన్ బి ఏమన్నా ఉందా నాకు ఆలోచించాలి. వాల్ట్ డిస్నీ గారు ఇదే పని చేసేవారు. ఏ ప్రాజెక్ట్ పెట్టాలన్నా ఇప్పటికీ కూడా ఆయన ఆఫీస్ లో ఈ 3 ఫ్లోర్స్ ఉంటాయట. పైన ఫ్లోర్ లో డ్రీమర్స్ ఉంటారు, వాళ్ళు స్క్రిప్ట్ రాసేస్తారు కొత్త కొత్త సినిమాలు. వాళ్ళు రాసేసిన తర్వాత అది సెకండ్ ఫ్లోర్ పంపిస్తారట. ఈ రియలిస్ట్ వాళ్ళు ఇది చూస్తాడు, ఇది మనం తీయగలుగుతామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, హ్యూమన్ రిసోర్స్ ఉందా, మనకి వర్కౌట్ అవుతుందా, వైబులా, ఇవన్నీ చూసిన తర్వాత కింద ఫ్లోర్ కి పంపిస్తాడు. అక్కడ క్రిటిక్ ఉంటాడు, వాడు విమర్శించడమే ఇది ఎందుకు ఫ్లాప్ అవుతుంది చెప్తాడు వాడు. కానీ వాళ్ళు మాత్రం ఒకటికి శ్రద్ధ తీసుకుంటారు, ఈ పై ఫ్లోర్ అని కింద ఫ్లోర్ అని ఇప్పుడు కలవనివ్వరట. ఆ డ్రీమ్ అన్ని క్రిటిక్ ని, ఎందుకంటే వాడు ఐడియా చెప్పకుండా వీడు గాలి చేస్తాడు. చాలా మంది చేశారు. సో ఈ 3 ఉండాలండి. అలా లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు కూడా సముద్రంలో కలిసిపోయినాయి. సో మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ చేయండి, అది వాస్తవంగా ప్లాన్ చేయండి. సో ఒకవేళ ఇది కాకపోతే ఏంటి, విమర్శకుని కూడా మనం వినాలి. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎప్పుడు కూడా విమర్శించే వాళ్ళు మీ శత్రువులు మాత్రమే మీకు చెప్తారు, మిత్రులు చెప్పరు. అందుకే మిత్రులు, శత్రువు పొడిచి చంపుతాడు, మిత్రుడు పొగిడి చంపుతాడు అంటారు. సో యూ హ్యావ్ టు పే అటెన్షన్ ఈవెన్ టు దాట్, isn't it? Bhargav, now tell me what you want, what kind of job you want. ఏం కావాలి మీకు? లైఫ్ లీడ్ చేసిన దిస్ ఇస్ వాట్ ఈస్ రెప్టైల్ బ్రెయిన్, సర్వైవల్ థింకింగ్. బతకడం కోసం మన బాధ అంతా. జీసస్ మాడంటాడు, చెట్లపై పక్షులు విత్తవు, కుప్ప నూర్చవు, అయినను వాటికి ఆహారం అందట లేదా, నువ్వు వాటికంటే శ్రేష్టము కాదా అని. పుట్టక ముందే తల్లి పాలు సిద్ధం చేయబడిన ప్రకృతి సర్వైవల్, బ్రతకడానికి ఏం ఇబ్బంది లేదు. ఈ ప్రపంచంలో 50 కోట్ల మంది ఏ పని చేయట్లేదు, అయినా బతుకుతున్నారు. నిజంగా ఈ ప్రపంచం ఈ మాత్రం ఉందంటే, ఈ మాత్రం ప్రపంచం ఉందంటే వాళ్ళు ఏం పని చేయట్లేదు కాబట్టి, ఎందుకంటే చేసే వాళ్ళు సరైన పని చేయట్లేదు కదా. సో 0 to 20 మనం డిపెండెంట్ ఏజ్, మనం ఏం పని చేయమని ఆధారపడి ఉన్నాం తల్లిదండ్రుల మీద. ఇవాళ మనం కట్టే ఫీజు, మనం కట్టే బట్ట, సో మనం ప్రతి పైసా కూడా somebody else is working, maybe your father is working for your enjoyment or your education. 20 నుంచి 63 నుంచి మీరు డిపెండెంట్, others will be dependent on you. You become independent, others will dependent on you. After 60 again you will be dependent on your children. This used to be the cycle. కానీ ఈవేళ పిల్లల మీద ఆధారపడే పరిస్థితి లేనప్పుడు మీరు 60 వచ్చాక ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఒకసారి 20 తర్వాత మీ మీద ఆధారపడాలి, ఇతరులు కూడా మీ మీద ఆధారపడతారు. దెన్ వాట్ ఈస్ ద ప్లాన్? ఎస్, వెరీ నైస్. వాట్ ఈస్ సక్సెస్ ఫర్ యూ?
రిక్షా పుల్ల నేను ఆటో డ్రైవర్ అనుకుంటే నేను సక్సెస్ఫుల్ గా ఇవాళ నా బిజినెస్ ఉండాలి. అతను సక్సెస్ ఎంత? అలాగే ముఖేష్ అంబానీ అనుకుంటే టుడే ఐ వాంట్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ డే. ఇతను సక్సెస్ రేట్ ఎంత? సో ప్రతి వ్యక్తికి కొలమానం ఉండాలి. వాట్ ఈజ్ యువర్ సక్సెస్? ఇతనే ఇవాళ సచిన్ టెండూల్కర్ సక్సెసా కాదా? ఎలా చెప్పగలుగుతారు? 100 సెంచరీస్ ఉన్నాయి, ఎవిడెన్స్ హై. రెహమాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాదా? వరల్డ్ క్లాసా కాదా? ఎలా చెప్పగలుగుతారు? ఇస్ దేర్ ఎనీ ఎవిడెన్స్? ఆస్కార్ అవార్డ్స్. పివి నరసింహరావు గ్రేట్ స్టేట్స్మెన్ కాదా? వాట్ ఈస్ ఎవిడెన్స్? చంద్రబాబు నాయుడు విజనరీయా కాదా? వాట్ ఈస్ ఎవిడెన్స్? సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ మస్ట్ బి ఎవిడెన్స్. నువ్వు సక్సెస్ అయ్యావు ఆల్రెడీ అనుకో భార్గవ, ఏది ఎవిడెన్స్? ఎప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది? పెద్ద కారు కొన్నప్పుడా, బిల్డింగ్ కట్టినప్పుడా, లేదా మీ యొక్క తల్లిదండ్రులకి నువ్వు సపోర్ట్ చేసినప్పుడా, లేదా నీకు ఏదైనా అవార్డు వచ్చినప్పుడో, నువ్వు ఏదైనా అచీవ్ చేసినప్పుడో, ప్రపంచం నిన్ను గుర్తించినప్పుడో, మీ తల్లిదండ్రులు 2 కన్నీటి బాష్పాలు కాల్చినప్పుడో, ఏది నీ సక్సెస్ కి కొలమానం? ఏది సక్సెస్? వాట్ ఈజ్ ఎవర్? సపోజ్ ఒక అతను అనుకుంటే డబ్బు సంపాదించాలని, అతను 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు అయిపోయింది, కానీ ఇంకా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే అతనికి డబ్బు సంపాదించాలని టార్గెట్ ఉంది, కానీ ఇంకా పేదవాడిని అనుకుంటాడు. ఎందుకంటే కొలమానం అంటూ లేదు. నువ్వు బాంబే వెళ్ళాలన్న లక్ష్యం లేకపోతే బాంబే దాటి కూడా వెళ్ళిపోతావు. ఇంకా ఎక్కడికో వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు వాట్ డూ యూ వాంట్? ఫర్ ఎవ్రీథింగ్ యూ రిక్వైర్ దిస్. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఇది ఎవిడెన్స్. మీరు కాదు, మీ ఫ్రెండో, మీ భార్యో, మీ చెల్లో, మీ స్నేహితుడో చెప్పాలి మాట. సార్ నేను చెప్పొచ్చు, నేను ఆమె గ్రేట్ ఆథర్ అని. ఏది ఎవిడెన్స్? ఏది? పాఠకులు చెప్పాలన్నమాట. సో మీ యొక్క సక్సెస్ అయినట్టుగా భార్గవ్ యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఎప్పుడు సక్సెస్ అయినట్టు మీరు అనుకుంటారు? జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్, యూ విల్ అండర్స్టాండ్. అంటే నాట్ ఎట్ ఆల్ సక్సెస్ఫుల్ నౌ. స్కేల్ 10, ఐ వాంట్ బి ఎక్సలెంట్ స్టూడెంట్. మరి ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? స్కేల్ 1 నుంచి స్కేల్ 10 లో ప్రస్తుతం ఎక్కడున్నారు? ఐఎమ్ ఎట్ 2 బికాస్ ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 30% ఆఫ్ మార్క్స్. వేర్ యూ వాంట్ బి ఇన్ దిస్ ఇయర్, నెక్స్ట్ 6 months? ఐ వాంట్ బి ఎట్ 9. 9 అంటే ఎప్పుడు మీరు 9కి వచ్చినట్టు అనుకుంటారు? నాకు 90% వచ్చినప్పుడు ఐఎమ్ ఎట్ 9. దేర్ మస్ట్ బి మెజరబుల్, ఒకటి మెజర్ చేసేటటువంటి కొలమానం ఒకటి ఉండాలి మనకి. సో ఒక అమ్మాయి ఒబిసిటీ క్లినిక్ వెళ్ళింది, నాకు బరువు తగ్గాలి. ప్రస్తుతం ఎంత ఉంది అమ్మాయి? 80 kilos ఉంది. సో వాళ్ళు అన్నారు ట్రెడ్మిల్ మీద పరిగెట్టన్నారు. 6 గంటలు పరిగెట్టాక కొలిశారు, 50 గ్రాములు తగ్గింది. వెరీ గుడ్, మీరు బరువు తగ్గారు, 5,000 బిల్లు కట్టారు. అదేంటి 50 గ్రాములకే? మీరు బరువు తగ్గాలన్నారు కానీ ఎంత తగ్గాలో చెప్పలేదుగా. సో మీకు ఎంత కావాలి? ఐఎమ్ అట్ 65 ఉండాలి. ఎంత? 2 months టైం ఆ 3 months టైం కొలవగలిగే విధంగా ఉండాలి. సో మీరు 65లో ఉంటే మీరు ఎలా ఉంటారు? ఐ విల్ బి వెరీ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు 65కి వచ్చినప్పుడు మీకు గుర్తేంటి? ఎప్పుడు మీకు 65లో ఉన్నట్టు తెలుస్తుంది? ఎప్పుడు మీరు స్కేల్ 9లో ఉన్నట్టు తెలుస్తుంది? నేను రోడ్డు మీద నడుస్తుంటే కనీసం రోజుకు 4-5 అన్నా 2 సార్లు తిరిగి నా వంక చూడాలి. 2 లెటర్లు అన్నా రోజుకి నాకు రావాలి. దేర్ మస్ట్ బి సమ్ మెజరబుల్. మనం ఏది చేసినా కూడా కొలిచేటటువంటి ఒక ప్రమాణం కావాలి. సో కరెంట్ పొజిషన్ ప్రస్తుతం ఎక్కడున్నారు? అవుట్కమ్ ఏం కావాలి మీకు? రీజన్ ఎందుకు కావాలి మీకు? ఈజ్ ఇట్ రియల్ ఇంపార్టెంట్ టు యూ? హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ యూ? ఎవిడెన్స్ ప్రొసీజర్. ఎప్పుడు మీరు అక్కడికి చేరుకున్నట్టుగా అనుకుంటారు? ఈ డేట్, ఈ క్లారిటీ ఉందా మీకు లక్ష్యంలో? భార్గవ్, వెన్ డూ యూ వాంట్ ఇట్? విచ్ ఇయర్ వాంట్ ఇట్? సపోజ్ ఇమేజిన్ చేయండి, నా భార్గవ్ 2020. హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ భార్గవ్? మీరు 10 ఏళ్ల తర్వాత ఎందుకంటే యంగ్ ఉంటారా, ఎందుకంటే ఓల్డ్ ఉంటారా? ఓల్డ్ ఉంటారు బై డిఫాల్ట్, ఎందుకంటే ఓల్డ్ ఉంటారు కదా. కానీ గంగోత్రి సినిమాలో ఒక హీరో దేశముద్ర వచ్చేటప్పటికి ఓల్డ్ ఉన్నాడా, ఇంకా యంగ్, ఎనర్జెటిక్, హ్యాండ్సమ్ గా తయారయ్యాడా? ఎందుకు తయారయ్యడం? బికాస్ అతనికి ఒక ఫ్యూచర్, భవిష్యత్తు ఉంది, ఒక విజన్ ఉంది కదా. బై విత్ విజన్ యూ కెన్ లుక్ ద వే యూ వాంట్ ఇట్. విజన్ లేకపోతే బై డిఫాల్ట్ రోజు రోజుకి మనం డిటారియేట్ అవుతాం. సపోజ్ భార్గవ్కి 5 ఎకరాల పొలం ఉంది వాళ్ళ ఊర్లో.
అనుకోకుండా అక్కడ బాక్సైట్ గనులు పడినాయి. ఎకరం 50 కోట్లు అయిపోయింది. ఇప్పుడు భార్గవ్ ఆస్తి ఎంత? 250 కోట్లు. ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతాడా? సో ఆయన 250 కోట్లు ఏం చేయాలి? ఐడియాస్ కోసం చూస్తుండే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అంటాడు, సినిమా తీద్దాం భార్గవ్ అని. జస్ట్ 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్, బ్రహ్మాండమైన సినిమా తీద్దాం. సో ఇలియానాను బుక్ చేశారు. సో హీరో కోసం వెతుకుతామంటే సడన్ గా డైరెక్టర్ కి ఒక ఫ్లాష్ ఐడియా వచ్చింది, భార్గవ్ వై డోంట్ యూ టు బి హీరో? సో మనకి ఎలాగా స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి 6 months టైం. ఈ 6 months టైంలో మీరు కొన్ని సర్జరీస్ ఇట్లా చేయించుకుంటే సో యూ కెన్ బి హ్యాండ్సమ్ హీరో. మన తెలుగు ఫీల్డ్ లో ఒక చరిత్ర సృష్టించవచ్చు. ఈ 6 months భార్గవ్ ఏం చేస్తాడో, ఎలా ఉంటుంది యాక్టివిటీ? 6 months హీరోయిన్ డైలీ రిహార్సల్ విత్ ఇలియానా. హౌ ఇస్ హిస్ లైఫ్ నౌ? సో బై డిఫాల్ట్ మనం ఒకలా ఉండొచ్చు, బై డిజైన్ మనం ఒకలా ఉండొచ్చు. సో మనకి ఫ్యూచర్ ఎలా అక్కర్ అవుతుంది అన్న బట్టి ఇవాళ మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు రెస్టారెంట్ లో ఉన్నారు, చాలా సార్లు మనకి ఏదైనా జరిగితే జరగకముందే అదేదో ప్రమాదం జరుగుతున్నట్టు అనుకుంటాం, కానీ ఆ సంఘటన మనకి చాలా అవుతుందని కూడా మనం అనుకోం. సో ఎలా అనిపిస్తుంది దాన్ని బట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ మీకు అనిపించేది వేరు, జరిగేది వేరు. ఎర్రగడ్డ దగ్గర మెంటల్ హాస్పిటల్లో ఒక విఐపి వెళ్తే అక్కడ సూపరింటెండెంట్ వార్డ్స్ అన్ని చూపిస్తున్నాడు. ఒక వార్డులో ఒక అతను పైనుంచి కిందకి తల కింద ఎలాడుతా లైలా లైలా అని పాడుతున్నాడు. ఏమైంది ఇతను లైలా అంటున్నాడు? ఎందుకు పిచ్చోడైపోయాడు? ఇతను లైలా అనే అమ్మాయిని ప్రేమించాడండి. సో ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఇతను మోసం చేసింది, ఇతను పిచ్చోడైపోయాడు. ఓ అయ్యో పాపం అనుకుంటాడు. సో అలా ముందుకెళ్ళాడు. ఒక 10 వార్డుల తర్వాత ఇంకో అతను గోడ కొట్టుకుంటున్నాడు. అతను కూడా తల గోడ కొట్టుకుంటా లైలా 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 అంటాడు. సో ఇతను కూడా లైలా అంటున్నాడు. ఇతనికి ఏమైంది? ఎందుకు పిచ్చోడాడు? సరే ఇతనే సార్ ఆ లైలాని చేసుకున్నదే అన్నారట. మనం జీవితంలో ఇలా జరిగి ఉండాల్సింది, పలానా కోర్స్ తీసుకోవాల్సింది, పలానా ఇంట్లో పుట్టాల్సింది, మనం రకరకాలుగా అనుకుంటాం మనం. కానీ అలా ఏం లేదండి. ఇవాళ మీరు ఇంపాక్ట్ అనే ప్రోగ్రాంలో గంపా నాగేశ్వరరావు గారు కొన్ని లక్షల మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మీడియాలో ప్రకటనలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ వస్తే కేవలం ఇక్కడికి 1500 మంది దీన్ని యొక్క అడ్వాంటేజ్ తీసుకోగలుగుతున్నారు. ఇది ఎవరో మిమ్మల్ని ఫోర్స్ చేసి దీనివల్ల సర్టిఫికేట్ ఇస్తామనో చెప్పింది కాదు. మీకుగా మీరు పూర్వం కిక్ స్టార్ట్ అనేవారు, అంటే ఎవరొకరు తొయ్యాలి. ఇవాళ సెల్ఫ్ స్టార్ట్ కదా అన్ని. మీకు మీరు స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు. సో మనం అభినందించుకోవద్దాం. మరి దీనికి మన రేవతి దుర్గా గారు చెప్పినట్టుగా మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట దీనికి. నైస్. అప్లై చేసుకోవాలి, ఒకసారి చూద్దాం. కోరిలేట్స్ టు హౌ సిచ్యువేషన్ అకర్ టు ఫర్ దెమ్. ఓకే, సో లెట్ us say that ఎంతమంది మిడిల్ క్లాస్ ఇక్కడ? మోస్ట్ ఆఫ్ యూ. మీ అందరికీ ఆదాయం ఎంత ఉంది? నెలకు ఒక 70,000 ఉందా? ఏసీ కారు ఉందా? ఒక బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లో ఏసీలు ఉన్నాయా? ఒక ఇల్లు, సొంత ఇల్లు లోన్ లేకుండా ఉందా? ఫోన్ విత్ లోన్. సో మినిమం మనకు అలా ఉంటే మిడిల్ క్లాస్. ఎందుకంటే వీళ్ళు మిడిల్ క్లాస్ అలాగే బతుకుతున్నారు. 70,000 తోటి వాళ్ళ హయ్యర్ క్లాసు, ఫస్ట్ క్లాసు, అప్పర్ క్లాస్ ఏం కాదండి. ఇట్స్ ఓన్లీ మిడిల్ క్లాస్. బై 2020 మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? సో మీరు కనుక 1,00,000 రావాలి, 2 లక్షలు రావాలని కోరుకుంటే మీరు ఫ్యూచర్ మిడిల్ క్లాస్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు కదా. ఏ సంస్థలో ఉన్నా 3 విభాగాలు ఉంటాయండి. టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, లోయర్ మేనేజ్మెంట్. మనం వాళ్ళని ఏమంటాం? లీడర్స్, మేనేజర్స్, వర్కర్స్. ఒక కంపెనీలో 100 మంది కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే 100 కోట్లు కనుక టర్న్ ఓవర్ చేస్తే ఒక్కొక్కరు ఎంత కంట్రిబ్యూట్ చేశారండి? అలా అనుకుంటాం. కానీ పైరెటో ప్రిన్సిపల్ ప్రకారం టాప్ 20 విల్ కంట్రిబ్యూట్ 80%, బాటమ్ 80 విల్ కంట్రిబ్యూట్ ఓన్లీ 20%. అగైన్ టాప్ 20లో టాప్ 20 ఆఫ్ ద టాప్ 20 విల్ కంట్రిబ్యూట్ 80% ఆఫ్ ద 80%. అంటే టాప్ 4% ఆర్ ద మాక్సిమం కంట్రిబ్యూటర్స్. సో శాలరీస్ అందరికీ ఈక్వల్ గా ఇవ్వరండి, ఎవరి కంట్రిబ్యూషన్ బట్టి వాళ్ళకి ఇస్తారు. అంటే టాప్ 4% విల్ గెట్ మోర్ దాన్ ఆల్ ద 96% పుట్ టుగెదర్. Now my question to you is, where do you want to be in your field? Do you want to be in top 20, top 10, top 4%? That you need to choose. ఒకవేళ మీరు టాప్ 4% చూస్ చేసుకున్నారు, where do you want to be Bhargava? 4%? Okay, and if you are in top 4%, next 10 years లో భార్గవ్ ఎక్కడుంటాడు? ఏ డిజిగ్నేషన్ ఉంటుంది? ప్యాకేజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి?
1 crore 1 lakh ఎంత ఉంటుంది? ఈజ్ ద CEO ఆఫ్ ఎ కంపెనీ బై 2020. 1 crore per month, 1,00,000 కోటి రూపాయలు నెలకు వస్తుంటే భార్గవ్ ఎట్లా కనపడతాడు? ఎలాంటి డ్రెస్ ఉంటుంది? ఎలాంటి కార్లో తిరుగుతాడు? మారుతి 800, BMW. సో ఎలాంటి కంపెనీలో సీఈఓగా పనిచేస్తాడు? ప్రపంచంలో ఏ పార్టీలో పనిచేస్తాడు? అతను ఆఫీస్కి వెళ్తుంటే అతను ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు? అతనికి ఎలాంటి భార్య దొరుకుతుంది? అతని పిల్లల్ని ఎలాంటి స్కూల్కి పంపిస్తాడు? పేరెంట్స్ ని ఎలాంటి సపోర్ట్ చేస్తాడు? అతని ఊర్లో బంధువులు పెళ్లికి వెళ్తే అతను ఎంత స్పెషల్ గా చూస్తారు? అవసరమైతే తను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ కి ఎలాంటి సహాయం చేస్తాడు? ఒక వ్యక్తిగా ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా, ఫైనాన్షియల్ గా భార్గవ్ ఎట్లా కనబడతాడు అన్నది అతను చూసుకోవడం అన్నదే విజన్. అది దట్ ఈస్ ద ఫ్యూచర్ వీడియో, isn't it? So when you create a vision, it should inspire you. ఒకవేళ కనుక భార్గవ్ డజంట్ క్రియేట్ ఎనీ విజన్, ఎట్లా ఉందో లైఫ్ అట్లా అన్ఎంప్లాయిడ్ యూత్ అనే కొత్త డిజిగ్నేషన్ తోటి హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. అలా ఏదో ఒక జాబ్ వస్తుంది, జాబ్ వచ్చాక ఏదో ఒక జీతం వస్తుంది, ఏదో ఒక జీతం వచ్చాక సమాజం గుర్తించి పిల్లనిస్తుంది. 6 నెలలు హనీమూన్ చాలా హ్యాపీగా ఉంటాడు. 6 నెలల తర్వాత మూన్ హనీ వెళ్ళిపోతుంది కానీ మూన్ ఉంటుంది. ఖర్చులు పెరిగినాయి కదా. సో ఈ లోపల మన సంవత్సరం తిరిగేటప్పటికి ఒక బోనస్ వస్తాడు, సురేష్ వస్తాడు. సో ఒకడుంటే సరిపోతుందా? అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న ఏమంటారు? రెండో వాడు ఎప్పుడు ఒక్కడుంటే మానసిక సమస్యలు 2 ఉండాలి. సో ఇంకో బోనస్ వస్తుంది, ఇంకో పాప. సో 4 సంవత్సరాల తర్వాత 4 మెంబర్స్ అయ్యారు, కానీ ఆదాయం 4 రెట్లు అవ్వలేదు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్తే సక్సెస్ అవుతానేమో అని తెగ తిరుగుతూ ఉంటాడు. మాలాంటి వాళ్ళకి బిజినెస్ ఎక్కడ వస్తుంది అనుకున్నారు? అండర్స్టాండ్? బికాస్ వీఆర్ లివింగ్ విత్ ఎ హోప్. Hope is hopeless. Unless you destroy the hope, you will not create a reality. One day, someday will not come. You have to create only today. Tomorrow is the today of tomorrow. It is always today. Plan for the future. Learn from your past and live in the present. Do you have a plan for your future? Is it? So that's what we need to look at it. This is the first law. భవిష్యత్ ఎలా కనపడుతుంది? ఇండియా మీకు ఆపర్చునిటీలా కనపడుతుందా? పొలిటీషియన్ ఎలాంటి వాళ్ళు? పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ట్రూ. వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? సో లెట్ us look at what is leadership. मानव के लिए बहुत बड़ा दिन है, तो यहाँ एक हॉस्पिटल है और आपकी ये सेलिब्रेशन से मरीजों को बहुत तकलीफ हो सकती है। टेंशन को हम बार बार कहते हैं कि हमारे देश में लीडर नहीं है। जरा गौर से देखिए, शायद वो लीडर हमारे ही बीच है। Few minutes with us. I just want to elaborate something which I learned. Just want to share with you. మన ప్రతి దానికి ఒక టెక్నాలజీ ఉన్నట్టుగానే వస్తే కొన్ని వందల కొద్దీ వస్తున్నాయి. మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ రోజుకు రోజు గొప్ప వాళ్ళు అయిపోవాలి కదా. వి ఆల్ నో వాట్ టు డూ, బట్ వీ డోంట్ డూ వాట్ వీ నో. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏ స్పీకరు ఒక గంటలో చేయలేడు. అది తల్లిదండ్రులు, మన స్కూలింగు, సమాజం కలిసి చేయాల్సినటువంటిది క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్ అన్నది చెట్టుకి వేరు లాంటిది. వేరు బాగుంటే అప్పుడు చెట్టు ఎంత పెద్దదైనా తుఫాన్ వచ్చినా కూడా అది డాన్స్ చేస్తుంది, పడిపోదు. సో ఫస్ట్ రూట్ హ్యాస్ టు బి దేర్. ఎ ట్రీ కెనాట్ డాన్స్ వితౌట్ రూట్ అండ్ ఏ రూట్ కాంట్ ఎక్స్ప్రెస్ వితౌట్ ట్రీ అన్నారు. రెండూ కావాలి. ఒక బిస్కెట్ అన్నది బాగుందనుకోండి, ప్యాకింగ్ బాగోకపోతే ఎవరు కొనరు. సో ప్యాకింగ్ బాగున్నా బిస్కెట్ బాగోకపోతే రెండోసారి కొనరు. రెండు అవసరమైనట్టుగానే క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. కోట్ల జనరేషన్స్ ఈ ప్రపంచం మీదకి వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ప్రపంచ చరిత్ర నందా గాంధీజీ, కొంత సైంటిస్టులు కానీ గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు ఫిజికల్గా లేరు కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ చాలా మంది ఫిజికల్గా ఇక్కడే ఉన్నారు కానీ ఎప్పుడూ పోయారు.
ఓ గ్రేవ్ యార్డ్ మీద రాస్తుందండి, ఈ డైడ్ ఎట్ 30 బరీడ్ ఎట్ 60 అని. వాడికి విజన్ లేదనుకోండి, బిజినెస్ మ్యాన్ సినిమా చూడాలి మీరు. ఆ సినిమా గొప్పగా లేకపోయినా లాస్ట్ లో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడండి ఆయన? ఒక గోల్ పెట్టుకో, లక్ష్యం లేదా? ఏమన్నాడండి ఆయన? ఇదని వాళ్ళు బర్డెన్ కదా. సో క్రియేట్ ఎ ఫ్యూచర్. సో విజిటర్ అనుకోండి, వాళ్ళే వస్తారు వెళ్ళిపోతారు, ఏదో వాళ్ళు బతుకుతారు, తిన్నామా పడుకున్నామా. సో రెండవది కంప్లైనర్, ప్రతి దాన్ని కంప్లైంట్ చేస్తాడు. పొలిటీషియన్స్ మీద కంప్లైంట్ చేస్తాడు, సిస్టమ్ మీద కంప్లైంట్, స్కూల్స్ మీద కంప్లైంట్, మీడియా మీద కంప్లైంట్, పక్కవాడి మీద కంప్లైంట్, ఎవ్రీథింగ్ కంప్లైంట్ చేస్తాడు అతను. చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తారు, పెరిగాక కూడా మనం కంప్లైంట్ చేస్తుంటే మనం ఎవరు పెరిగినా, కంప్లైంట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్, కాంప్లిమెంట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడల్ట్స్, కమిట్మెంట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మెచ్యూర్డ్, కంట్రిబ్యూషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎన్లైటెండ్ అన్నారు. సో కంప్లైంటర్ నుంచి నెక్స్ట్ మన కొంతమంది లవర్ కింద మారుతారు. దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఏది జరిగినా మన మంచికే. పీపుల్ ఆర్ ఓకే యాజ్ దే ఆర్. టూ మచ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. రోడ్డు మీద వెళ్తున్నాడు, సో అతనికి కాలు ఇరిగింది ఒక అతనికి, సో డోంట్ వరీ, నువ్వు పోలేదు కదా అని అతనికి ఏమో ఇంక రిపేర్ కూడా చేయించకుండా అలా వదిలేస్తే ఏమవుతుంది? టూ మచ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ విల్ ఆల్సో లీడ్స్ టు ఒక రకమైనటువంటి నిరాసక్తికి దారితీస్తుంది, ప్రోగ్రెస్ కూడా ఉండదు. అది నెగిటివ్ థింకింగ్ అంటే డేంజర్. సమ్ టైమ్స్ నెగిటివ్ థింకింగ్ ఈజ్ ఫార్ బెటర్. ఒక ఇన్సూరెన్స్ చేయించుకోమంటే నేను పోనయ్యా, కానీ మన్నాడే పోవచ్చు. నెగిటివ్ థింకింగ్ కావద్దా అక్కడ? కీడించి మేళించమనలేదా? ఎగ్జామ్స్ నువ్వు కేర్ చేయకపోతే, రేపు పొద్దున్న రిజల్ట్ సరిగ్గా లేకపోతే, నెక్స్ట్ అడ్మిషన్ రాకపోతే, నీ కెరీర్ సరిగ్గా లేకపోతే ఆలోచించొద్దాం మనం. ఒకవేళ మనం లేకపోతే మన ఇన్కమ్ ఆగిపోతుంది, ఖర్చు ఆగదు, మరి మన ఫ్యామిలీ సంగతి ఏమైనా ఆలోచించొద్దా? సో పూర్వం పెద్దలు ఎందుకు చెప్పారు కీడించి మేళించమని? సో టూ మచ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ విల్ నాట్, మేబీ టెంపరీ రిలీఫ్ ఇస్తుందేమో కానీ గొప్ప విజయాన్ని అయితే ఇవ్వదు. మనిషికి పాజిబిలిటీ థింకింగ్, ప్రొయాక్టివ్ థింకింగ్ కావాలి దాన్ పాజిటివ్ థింకింగ్. సో ఈ ఫోర్త్ పీపుల్ ఆర్ కేటగిరీ పీపుల్ ఆర్ దాట్ క్రియేటర్స్. వాళ్ళు కేవలం చూస్తూ కూర్చోరు. ఆటగాళ్ళు 11 మంది ఉంటే ప్రేక్షకులు 11 కోట్ల మంది ఉంటారు. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఏమొస్తుంది, వీళ్ళకి ఏమొస్తుంది, ఆడిన వాడికి ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. సెంచరీ కొడితే డబ్బులు వస్తాయి, రాష్ట్రపతి నుంచి ఫోన్ వస్తుంది, వాడు ఒక పెప్సీ తాగి ఆహా అంటే వాడికి మళ్ళీ డబ్బులు వస్తాయి, మీరు 5 తాగితే మీకు డబ్బులు వస్తాయి, మీరు కేవలం ఆ క్రికెట్ మాత్రమే చూస్తే కీళ్ళ నొప్పులు వస్తాయి, నెల తిరిగేటప్పటికి సిటీ కేబుల్ బిల్లు వస్తాయి. చూసేవాడికి వచ్చి ఇవి, ఆడేవాడికి అవి. సో దీస్ ఫోర్త్ కేటగిరీ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ స్పెక్టేటర్స్, దే ఆర్ ప్లేయర్స్. సో ఈ క్రియేటర్స్ భవిష్యత్తుని క్రియేట్ చేయాలంటే దేర్ ఆర్ 4 స్టెప్స్. మన 4 స్టెప్స్ మన అందరికీ తెలిసినా మనం ఎందుకు చేయమన్నది. హౌ డు యు వాంట్ టు బి నోన్? ఈ ప్రపంచాన్ని ఒక అతను ఇంటికి వెళ్దాం అనుకుంటే, సో వెళ్తుంటే అక్కడ టెంట్ అది వేస్తుంది, బంధువులు మిత్రులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు మా ఇంటి దగ్గర, ఏమైందని చూస్తే ఎవరో పోయారు. ఎవరు పోయారని చూస్తే ఎవరు చెప్పట్లేదు. అతను ఆ క్లాత్ తీసి చూస్తే అతనే, అరే నేను పోలేదయ్యా బతికే ఉన్నానంటాడు. కానీ ఎవరు ఇతని మాటలు వినపడట్లా. కానీ అందరి మాటలు ఇతనికి వినపడుతున్నాయి, ఇతని గురించి ఏమనుకుంటున్నారని. సో అసలు ఇతను మా కాలనీలో ఉన్నట్టు మాకు అసలు ఎప్పుడు తెలియదండి. ఇతనండి చాలా మందికి అప్పులు ఉన్నాయండి, ఇప్పుడు అసలు నవ్వడండి, అందరితో గొడవ ఇతను, అసలు ఫ్యామిలీని ఎప్పుడు పట్టించుకోవాలి. ఇలా రకరకాలుగా చెప్పేసుకున్నారు. టక్మని మెలకు వచ్చింది, నిజంగా పోలా, కల వచ్చింది పోయినట్టు. ఓహో నేను పోతే ఇంత అందంగా అనుకుంటారన్నమాట అందరూ నా గురించి. కిక్ రాలేదు. సో ఎలా అనుకోవాలి నా గురించి అని రాసుకున్నాడు. నా భార్య ఏమనుకోవాలి, పిల్లలు ఏమనుకోవాలి, సొసైటీ ఏమనుకోవాలి, మీడియా నా గురించి ఏమి రాయాలి అని అతను రాసుకున్నాడు. దానికే బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్ అంటారు. చివరి నుంచి మొదలు పెట్టు. ఈ ప్రోగ్రామ్ చివరిని ఏం కావాలి? ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గెట్ అన్ ఐడియా టు క్రియేట్ ఎ విజన్ ఫర్ దెమ్ సెల్వ్స్. సో విజన్ అన్నది ఉండాలండి. విజన్ ఉంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. కానీ ఎందుకు మనుషులు విజన్ పెట్టుకోరు? బికాస్ సెల్ఫ్ ఎస్టీమ్ లేక, మనకంత సీన్ లేదు అనుకోవడం వల్ల. ఇది ఎవరు క్రియేట్ చేశారు మనకి? తెలియకుండా పెద్దలు, సొసైటీ మనకి ఎప్పుడైనా మాకు ఐడియా వచ్చినప్పుడు మనకి రకరకాల లేబుల్స్ చేశారు. మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ అన్నారు. ఒక చేపను చెట్టెక్కడం ద్వారా నువ్వు తెలివైన దానివి అంటే అది జీవితంలో నేను ఎందుకు పనికిరాని ముద్రనే నమ్ముతుంది. దానికి మరో టాలెంట్ ఉందని కూడా అది ఎప్పటికీ తెలుసుకోలేదు. ఒక జాడీలో జీడిపప్పు ఉంటే పైన మిర్చి అని రాస్తే మనం ఎలాగా జీడిపప్పు కోసం వెతకమో అలా మన మీద లేబుల్స్ పడి ఉంటాయి. ఇతను తెలివైన వాడు, లేదా ఇతను తెలివి తక్కువ వాడు, ఇతను యావరేజ్, ఇతను ఫెయిల్యూరు, సో షీఈ్ జస్ట్ ఎ గర్ల్, సో ఈజ్ పూర్ పీపుల్, సో పలానా రకమైనటువంటి క్యాస్ట్, ఇవన్నీ కూడా లేబుల్స్. ఆల్రెడీ రాసేసిన బోర్డు మీద ఏమీ కొత్తది రాయలేం, ఖాళీ బోర్డు మీద ఏదైనా రాయగలం. ద ఫ్యూచర్ ఈజ్ అన్ ఎంప్టీ బోర్డ్, యూ కెన్ రైట్ ఎనీథింగ్ యూ వాంట్. సో మనం నిజంగా మనకి కెపాసిటీ ఉందా లేదా అని ఆలోచిస్తే మనకి ఎవరు బర్త్ ఇచ్చారండి?
తల్లిదండ్రులు ఇచ్చారు. తల్లిదండ్రులు బర్త్ దేనికి ఇచ్చారు? శరీరానికా నీ సెల్ఫ్కా? మరి సెల్ఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రియేటర్ నుంచో, గాడ్ నుంచో, హయ్యర్ సెల్ఫ్ నుంచో వచ్చింది కదా. వెన్ వీఆర్ ద సోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ద క్రియేటర్, వాట్ రైట్ వీ హ్యావ్ టు అండర్మైన్ అవర్ సెల్ఫ్. అందుకే జీసస్ అంటాడు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. సో మనకి ఐ ఆమ్ నా పేరు ఉంటుంది, అది నీవు కాదు. ఐ ఆమ్ ఆథర్, అది నేను కాదు. ఐ ఆమ్ స్పీకర్, అది నేను కాదు. ఇది మారిపోతూ ఉంటుంది. ధర్మం అన్నది రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటాం, కానీ నేను పాత్ర కాదు, నేను పాత్ర పోషించే వ్యక్తిని. మరి నేనెవరు? ఐఎమ్ నథింగ్. నథింగ్ అంటే ఏంటి? జీరో అంటే నథింగ్, కానీ మ్యాథమెటిక్స్ ప్రకారం జీరో అంటే ఇన్ఫినిటీ. సో ఇఫ్ యూ థింక్ యూ ఆర్ సంబడి, యూ కాంట్ బి ఎనీబడి, బట్ ఇఫ్ యూ ఆర్ నో బడి, యూ కెన్ బి ఎనీబడి. సో వీ కెన్ క్రియేట్ అవర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ టు బి. వీ కెన్ డిక్లేర్ టు ద వరల్డ్. ఒక జ్యోతిష్కుడు పేపర్లో వేసుకుంటాడు, ప్రముఖ జ్యోతిష్యుడు, ఈయన ఏం చేస్తున్నారు మీ సిటీని. ఎవరేసారు ప్రముఖుడని? ఎవరు చెప్పారు? ఆయనే 10 సార్లు చెప్పుకుంటే నిజంగా ఆయన ప్రముఖుడు అయిపోతాడు. సో యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పీకర్ ఇన్ దిస్ వరల్డ్. నిజమా కాదా? నిజం. ఎందుకు? నేను చెప్పాను కాబట్టి. Isn't it? You declare it. Since that is why it is said that you are the creator of your own destiny. So then action. చాలా మంది కలలు కంటారు కానీ చర్యలు తీసుకోరు. ఎందుకు చర్యలు తీసుకోరు? బికాస్ భయము. ఒకవేళ ఇది అటెంప్ట్ చేయకపోతే నా గురించి ఎప్పుడు పట్టించుకోడు. ఒకవేళ అటెంప్ట్ చేసిన తర్వాత నన్ను విమర్శిస్తే, అటెంప్ట్ చేసిన తర్వాత నేను అది అనుకున్నది సాధించలేదు. ఓడని ఒడ్డునుంటే అది సేఫ్ అండి, కానీ సునామీ వచ్చినప్పుడు ఒడ్డునుంటే డేంజర్, మధ్యలో ఉంటే సేఫ్. 21వ శతాబ్దంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ లేకుండా జీవించడం. ఇందాక చెప్పినట్టుగా. సో వాట్ ఈస్ ద రిస్క్? నాట్ టేకింగ్ రిస్క్ ఈజ్ ఎ బిగ్ రిస్క్. సో నిజానికి మనకి సక్సెస్ అవడానికి ధైర్యం ఉండక్కర్లేదండి, ఫెయిల్ అవడానికే ధైర్యం ఉండాలి. అప్పుడే పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం మనం, అప్పుడే డిక్లేర్ చేస్తాం ప్రపంచానికి. సో యాక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది. ఈ 2 వరకు బాగానే చేస్తారండి, కానీ 3వసారి వచ్చేటప్పటికి మనుషులు ఆగిపోతుంటారు. వాల్యూ సిస్టమ్. ఏ సంస్థకైనా ఒక విజన్ ఉంటుంది, ఒక కోర్ వాల్యూస్ ఉంటాయి, ఒక మిషన్ ఉంటుంది, ఒక గోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. సో అయితే మరి ఒక సంస్థకు కూడా, మనం కూడా ఒక సంస్థ. ఎందుకంటే భార్గవ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ కాల్ భార్గవ్ ప్రైవేట్ లిమిటెడ్. అతను 20 సంవత్సరాల నుంచి రకరకాల స్కూల్స్ కి, కాలేజీకి వెళ్ళి అతని యొక్క బ్రెయిన్ ని ఒక నర్చర్ చేసుకుని, ఒక దానికి సిద్ధం చేసుకుని, సో ప్రపంచానికి పనికొచ్చే వ్యక్తిగా తయారు చేసుకోవడం వల్ల ఒక కంపెనీ ఇతను నాకు ఉపయోగపడతాడని చెప్పి తీసుకుని ఇతని సేవలకి డబ్బులు ఇస్తుంది, భార్గవ్ కాదు. అందుకే ఇన్ఫోసిస్ ఆయన ఏమంటారు? డోంట్ లవ్ ద కంపెనీ బికాస్ కంపెనీ వోంట్ లవ్ యూ, కంపెనీ విల్ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఓన్లీ. మొట్టమొదటిసారి ఒక ముద్దాయి కోర్టులోకి వస్తుంటే జడ్జి గారు కూడా లేచి నుంచున్నారట. ఎందుకంటే ఆ ముద్దాయి గాంధీ కనుక. ఆ గౌరవం గాంధీ గారుగా, గాంధీ గారు చేసిన పనికా? సో అక్కడ ఎవరు నడిచి వస్తున్నారు? గాంధీ గారా, సత్యం నడిచి వస్తుందా? సత్యం నడిచి వస్తే జడ్జి గారేంటి భగవంతుడు కూడా గౌరవిస్తాడు. సో సిమిలర్లీ మనకి చాలా మంది తెలుసండి. సో మన పెద్ద పెద్ద కంపెనీలు కూడా కింద పడిపోవడం చూసాం. ఎందుకంటే ఒక ట్రాక్టర్ కి ఏమైనా నట్టు బోల్ట్ తయారు చేయడంలో కొంత శ్రద్ధ వహించకపోతే అది పాడైతే దాన్ని మళ్ళీ రిపేర్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక విమానంలో చిన్న తేడా వస్తే, రాకెట్ లో చిన్న తేడా వస్తే, అలాగే ఒక విజన్ ఉన్న వ్యక్తి కనుక కోర్ వాల్యూస్ లేకపోతే కింద నుంచి పడ్డండి, 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్ నుంచి పడితే కాలు ఇరిగి బతుకుతావు, కానీ 20వ ఫ్లోర్ నుంచి పడితే. అందుకే విజన్ ఉన్న వ్యక్తికి కోర్ వాల్యూస్ లో కాంప్రమైజ్ ఉండకూడదు. ఇక్కడ మొహమాట పడడం వల్ల ఎందుకు మనం కాంప్రమైజ్ అవుతాం? కోర్ వాల్యూస్ లో మొహమాటం. వీ డోంట్ వాంట్ టు అప్సెట్ పీపుల్. కరప్షన్ ఇవ్వడం ఇష్టం లేదు, బట్ వీ డోంట్ వాంట్ టు అప్సెట్. సో వాట్ ఈస్ ద వాల్యూ? సపోజ్ మేము స్పీకర్ నా ఫీజు చెప్పాలి, ఎందుకంటే ఏ పని చేసినా మనిషికి 2 సాటిస్ఫాక్షన్ కావాలి. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, రెండోది జేబ్ సాటిస్ఫాక్షన్. ఇందాక చెప్పారు కదా మేడం, ఎప్పుడు ఇస్తూనే తీసుకోపోతే ఏమవుతుంది? కొన్నాళ్ళకి ఇవ్వలేకపోతాం. సో దిస్ ఈజ్ మై ఫీజ్ అని చెప్పడానికి మొహమాట పడ్డాను. పోనీ చెప్తే ఆయన అప్సెట్ అయ్యాడు. సో ఆయన అప్సెట్ అవుతాడని నేను చెప్పలేదు. ఆయన తక్కువ డబ్బులు ఇస్తే మేము అప్సెట్ అయ్యాం. మేము అప్సెట్ అయిపోతే రేపు ఇంకో బుక్ రాయలేదు, లేదా ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయాం. చాలా మంది అప్సెట్ అవుతారు. బెటర్ హీ అప్సెట్ దెన్ ఐ అప్సెట్, ఇదండి. సో మనం చాలా సార్లు మన జీవితంలో మనం వెనకబడిపోవడానికి కారణం వాల్యూస్. అల్ట్రాటెక్ సిమెంట్ అనే కంపెనీకి వెళ్తే వాళ్ళు వాల్యూస్ రాసుకుంటారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నువ్వు ఆలోచించేది, మాట్లాడేది, చేసేది ఒకటే అయినప్పుడు అది ఇంటిగ్రిటీ. గాంధీ గారు బొమ్మ వేశారు అక్కడ. ఎందుకు? గాంధీ ఏది చెప్పారో, ఏది చేశారో, ఏది మాట్లాడారో అన్ని ఒకటే కనుక. కమిట్మెంట్. మదర్ తెరెసా ఫోటో వేశారు. మదర్ తెరెసా స్లమ్ లో ఉన్న పిల్లలకి బ్రెడ్ ఇవ్వడం కోసం ఒక బేకరీ దగ్గర ముందు రోజు మిగిలిపోయిన బ్రెడ్ కోసం వెళ్ళేది.
ఆయన ఇసుక్కునేవాడు, పొద్దున్నే ఇవిడ వచ్చింది ఏంటంటే ఆ చెత్తంతా ఆవిడ మొహం మీద వేస్తే ఆవిడ తుడుచుకుని అలా ఉండేది. ఏంటి ఇవిడ ఏం చేస్తుంది, బ్రెడ్ ఆవిడ ఫాలో అయితే ఆ స్లమ్లో అది వేడి చేసి ఆ పిల్లలకి ఇస్తుంది ఆవిడ. అతను ఎంతో కరిగిపోయి ఇప్పటికీ కూడా అదే బేకరీ ఆ మదర్ తెరెసా ఫౌండేషన్ కి సప్లై చేస్తాడు ఫ్రీ బ్రెడ్. అదే మా కమిట్మెంట్. సో ప్యాషన్. అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ ఫోటో ఇస్తుండొచ్చు, ఒకసారి సచిన్ టెండూల్కర్ ఫోటో కూడా చూశాను. ప్యాషన్ టు ప్లే ద గేమ్. హీఈస్ నాట్ టైర్డ్ బై ప్లేయింగ్ క్రికెట్, హీఈస్ టైర్డ్ బై నాట్ ప్లేయింగ్ ద క్రికెట్. వాట్ కైండ్ ఆఫ్ గేమ్స్ యూ వాంట్ టు ప్లే ఇన్ లైఫ్ వేర్ యూ విల్ గెట్ టైర్డ్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ సచ్ గేమ్? People are not depressed just like that. People are not expressed. If you can't express, you will depress automatically. What is your expression? What is voice? The past is a noise, the present is a choice, future is in your voice. Voice అంటే నీ లోపల అంతరాత్మ నేను ఏం పిలుస్తుంది. ఒకేషన్ అంటే దాని అర్థం లాటిన్ పదాల నుంచి వచ్చినటువంటి ఓకర్ అనే పదం. ఓకర్ అంటే టు కాల్, ఏది నేను పిలుస్తుంది అని. ఒకవేళ నేను పిలిచేది కనుక నువ్వు వృత్తిగా చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యువర్ వొకేషన్. ఇఫ్ యూ కెన్ డిస్కవర్ సచ్ వొకేషన్, లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్, యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అండ్ విల్ బి పేడ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. So what are your core values? Like integrity, like passion, like commitment, like seamlessness. అమితాబ్ బచ్చన్ ఫోటో వేశారు. అమితాబ్ బచ్చన్ ఒకసారి ఎంతో రేజ్ లోకి వెళ్ళి తర్వాత 100 కోట్ల అప్పులో పడినా మళ్ళీ రేజ్ అవ్వగలిగాడు. బికాస్ he never accepted the defeat. Isn't it? He has got talent and he has got again created a new vision. So seamlessness. ఒక చీమ చూడండి ఎక్కడన్నా ఆగుతుందా, పైనుంచో పక్క నుంచో కింద నుంచో వెళ్ళిపోతుంది. అందుకే మన తెలుగులో సామెత చెప్పారు, చీమ సిద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని అని. అన్ని జంతువులు ఎన్లైటెడ్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఏ జంతువుకి తన ధర్మం చెప్పక్కర్లేదు, మనిషి మాత్రం తన ధర్మం తెలుసుకోవాలి. అందుకే భగవద్గీతని ధర్మం సరిగ్గా చెప్పిన అది ధర్మం, అది పరధర్మం పర్ఫెక్ట్ గా చేసినా అది అధర్మం అన్నారు. వాట్ ఈజ్ యువర్ ధర్మ? నేను నా బుక్ లో మాట రాశాను, నువ్వు దేనికైతే నిర్దేశించబడతావో ఆ కర్తవ్యం నీవు నిర్వర్తించకపోతే నువ్వు ఈ దేశానికి ఒక టెర్రరిస్ట్ కంటే ఎక్కువ ద్రోహం చేస్తున్నావు. వాట్ ఎవర్ యు ఆర్ కేపబుల్, యూ హావ్ టు డెలివర్ దట్. ఒక కిరాణా షాపో లేకపోతే ఒక హోల్సేల్ పర్సనో నిత్యావసర వస్తువులన్నీ దాచేసి స్కేర్సిటీ క్రియేట్ చేస్తే చట్టరీత్యా నేరం. అలాగే నీ టాలెంట్ నువ్వు దాచేసి ఎక్స్ప్రెస్ చేయకపోతే దైవరీత్యా నేరం. సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. అందుకే ఇక్బాల్ సినిమాలో ఒక పాటలో ఒక చరణం నాకు ఎప్పుడు నచ్చుతూ ఉంటుంది. ఆ చరణం ఏంటంటే, ఐసా కుచ్ కామ్ కర్కే దికా ఖుదా భీ ఖుష్ హో జాయే అని. సో వీ నీడ్ టు డిస్కవర్ సచ్ విజన్, దెన్ టేక్ యాక్షన్ అండ్ హ్యావ్ సమ్ వాల్యూస్. అండ్ వాల్యూస్ అన్నవి ఇది నా వాల్యూ అని చెప్పుకునేది కాదు, ఆ వాల్యూ మీరు ఒకటే అయిపోయేది. మీరు ఆ వ్యక్తిని చూస్తే ఆ వాల్యూ గుర్తు రావాలి, ఆ వాల్యూ చెప్తే ఆ వ్యక్తిని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. అలాగే మీరు ఒక డిసిప్లిన్. వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్? మేబీ కమిట్మెంట్ ఈస్ మిస్సింగ్, లవ్ ఈస్ మిస్సింగ్, రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్. వాట్ ఎవర్ ఇస్ ద వాల్యూ, టేక్ ఇట్ అండ్ కాన్షియస్లీ ఫాలో దట్. ఏ అలవాటు ఉన్నా 4 స్థాయిలో ఉంటుందండి. మొదటిది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, నీకు ఆ సామర్థ్యం లేదన్న విషయం కూడా నీకు తెలియకపోవడం. సో ఇప్పుడు తెలిసింది, ఓకే ఇన్ మై లైఫ్ నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే కమిట్మెంట్ ఈజ్ మిస్సింగ్, ఆర్ డిసిప్లిన్ ఈజ్ మిస్సింగ్, ఆర్ లవ్ ఈజ్ మిస్సింగ్, రెస్పెక్ట్ ఈజ్ మిస్సింగ్, ప్యాషన్ ఈజ్ మిస్సింగ్. టేక్ దట్ వాల్యూ. రెండవ స్థాయి ఏంటంటే కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, నాకు సామర్థ్యం లేదన్న విషయం తెలియడం, అప్పుడు ప్రయత్నం పెడుతూ ఉన్నావు. మూడవ స్థాయి ఏంటంటే కాన్షియస్ కాంపిటెన్స్. కొన్నాళ్ళకి నువ్వు చేయగా అది అన్కాన్షియస్ కాంపిటెన్స్ గా మారుతుంది, అవి స్కిల్స్ గా రూపాంతరం చెందుతాయి. అలాంటి కొన్ని స్కిల్ సెట్స్ కలిపి, కొన్ని హ్యాబిట్స్ కలిపి యువర్ క్యారెక్టర్ గా రూపొందిందుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ క్లారిటీ, ద సక్సెస్. సో అయితే మనిషికి ఎప్పుడు సక్సెస్ వస్తుంది? ఈ కంప్లీషన్ అనేది మనిషి ఎప్పుడు చేస్తాడంటే కన్విక్షన్ ఉన్నప్పుడు. ఈ విజన్ ఉంది కానీ ఇది రియాలిటీ అవుతుందంటావా? సో నిజంగా నా జీవితం నేను సరిగ్గా జీవిస్తున్నానా, ఇది కరెక్టా? ఓ హోటల్కి వెళ్ళావు, మెనూ కార్డ్ ఇచ్చాడు, అలాగే చూస్తే ఏం ఆర్డర్ అయిపోతే అరగంట అయినా గంట అయినా ఏమీ రాదు. ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చావు, ఇవ్వగానే నువ్వు పట్టుకొస్తుంటే పక్కవాడి చూసి ఇది ఇవ్వాల్సిందే అనుకుని, అది వద్దు ఇది వద్దు అది, ఆఖరికి మీరు ఏం కావాలో ముందు డిసైడ్ చేసుకోండి. సో క్లారిటీ కావాలి, వాట్ డూ యూ వాంట్. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్ అని. వాట్ ఈస్ దట్ యు ఆర్ వర్త్ డైయింగ్ ఫర్? హ్యావ్ యూ డిస్కవర్డ్ ఇట్? సో దీనికి మరొక సింపుల్ క్వశ్చన్స్ ఎప్పుడు తెలుస్తుంది? వెన్ దర్ ఇస్ నో కేస్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ఐ వాంట్ అచీవ్, సో ఒక మెజర్మెంట్ సిస్టమ్, వాట్ యాక్షన్స్ యూ విల్ టేక్, అది జరగడానికి ఏం యాక్షన్ తీసుకుంటావు. హౌ కమిటెడ్ ఆర్ యూ ఫ్రమ్ స్కేల్ 1 to scale 10?
భార్గవ్ గారు, మీకు ₹1,00,00,000 రావడానికి మీకు ఎంత కమిట్మెంట్ ఉంది? స్కేల్ 1 నుంచి స్కేల్ 10. స్కేల్ 1 అంటే లీస్ట్ కమిటెడ్, స్కేల్ 10 అంటే టోటలీ కమిటెడ్. ఇంకేది కనపట్లేదు. నథింగ్ ఎల్స్ విల్ డూ. వేర్ ఆర్ యు నౌ? సో యూ సపోజ్ యూర్ ఎట్ 3, బట్ ఈ 3 నుంచి నువ్వు సాధించగలవా? నో. వేర్ యూ నీడ్ టు బి ఇన్ నెక్స్ట్ 10 minutes, ఐ నీడ్ టు బి ఎట్ 8. 8లో ఉంటే నీకు ఎంత కన్విక్షన్ ఉంటుంది? అప్పుడు ఎలా పనిచేస్తావు? కళలంటే నిద్రపోయినప్పుడు వచ్చి కాదు, నేను నిద్రపోనివ్వకుండా చేసేవన్నారు. అలాంటి కళగా మారాలంటే నువ్వు యూ నీడ్ టు ఇంక్రీజ్ దిస్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డూయింగ్, నువ్వు అనుకున్నది చేస్తే నువ్వు వచ్చే ఫలితాలు ఏంటి? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది? ఉద్యోగం రాదు, వచ్చినా 10,000 జీతం, పిల్ల దొరకట్లేదు. ఈవేళ ఆడపిల్లల్లో ఇవ్వట్లేదు, పెళ్లి కూడా ఆడపిల్లలు దొరకట్లేదు. 10,000 జీతం అంటే అసలే దొరకదు. నీ వయసు బారైపోతుంది. సో అప్పుడు ఒకవేళ సంబంధం ఏదో చేసుకున్నా నీ చాయిస్ ఉండదు. తర్వాత 10 ఏళ్ల తర్వాత పిల్లలు వచ్చారనుకో, అప్పుడు ఎల్కేజీ జాయిన్ చేయడానికి 5 లక్షలు అవసరం ఉండొచ్చు. సో మనకి ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే కాన్సిక్వెన్సెస్ అని చూసుకుంటే భయం రావాలి. దానికంటే ఒకవేళ నేను అనుకున్నది జరిగితే కాన్సిక్వెన్స్ అని చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి. ఆడపిల్లలు ఉన్నారు, ఒకవేళ కనుక వాళ్ళ గోల్ లేకపోతే ఓ ఇయర్ చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, పెళ్లి చేసేస్తారు. సార్ సుబ్బారావుకి ఇచ్చి పెళ్లి చేశారు, ఆయనకు 15,000 జీతం. ఫస్ట్ 6 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత కళ్ళన్నీ నెరవేరుతాయి 15,000తో. హైదరాబాద్ లో 2 bedroom రెంట్ 15,000 అయిపోతుంది. అవునా? అప్పుడు ఎలా ఉంటుంది? టీవీలో మొగల రేకులు చూసుకుంటా 2 కన్నీళ్లు కారుస్తా ఎలా ఉంటే బాగుండేది అనుకుని మళ్ళీ ఇంకో కొత్త స్టోరీ తీయాల్సి ఉంటుంది. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో సూర్య బాయ్ అంటే ఆనంద్ ఏం గుర్తొస్తుంది? సానియా మిర్జా ఏం గుర్తొస్తుంది? పుల్లెల గోపీచంద్ ఏం గుర్తొస్తుంది? పివి నరసింహరావు ఏం గుర్తొస్తుంది? భార్గవ్ ఏం గుర్తొస్తుంది? అన్ఎంప్లాయిడ్ యూత్ అని గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలి? నీ పేరు చెప్తే, నీ ఫోటో చూపిస్తే ఏం గుర్తు రావాలి? దట్ ఈస్ అ బ్రాండ్. హౌ యూ వాంట్ టు బి నోన్, దట్ ఈస్ అ బ్రాండ్. మీరు ప్రపంచానికి ఎలా తెలియాలనుకుంటున్నారు? దట్ ఈస్ ఐడెంటిటీ. యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. సో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఎ న్యూ ఐడెంటిటీ, ఫస్ట్ కిల్ యువర్ ప్రెసెంట్ ఐడెంటిటీ. ద డెత్ ఆఫ్ ఎ క్యాటర్పిల్లర్ ఇస్ ద బర్త్ ఆఫ్ ద బటర్ఫ్లై అన్నారు. చేంజ్ వల్ల లాభం లేదండి. సో ఇట్ ఈస్ నాట్ ఇంక్రిమెంటల్ చేంజ్, ఇట్ కెన్ బి రాడికల్ చేంజ్. యూ కెన్ డిక్లేర్. నువ్వు గనక డిక్లేర్ చేస్తే నువ్వు జన్మలో సాధించలేదు, 1 yearలో సాధించవచ్చు. ఇటు ఇంగ్లీష్ రావాలనుకుంటే రాదు. ఈ రోడ్ల నుంచి నీ రోడ్డు వెళ్తే ఏమొస్తుందంటే విజయవాడ వస్తుంది. 4 రోజుల నుంచి విజయవాడ రాదు. మీరు వెళ్తేనే అది వస్తుంది. డిక్లేర్ ఇట్. నాట్ ఓన్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, బట్ రైట్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. యూ కెన్ డిక్లేర్ ఎనీథింగ్ యూ వాంట్. దెన్ వాల్యూస్, మినిమం 3 values. టెల్ మీ 1 value టుడే. 21st centuryలో 5 minds డెవలప్ అవ్వాలంటాడు హార్వర్డ్ గార్డ్నర్ అనే హార్వర్డ్ ప్రొఫెసర్. ప్రతి ఒక్కరిలో మొదటిది డిసిప్లైన్ మైండ్. ఆలోచనలో డిసిప్లైన్ కావాలి. ఇవాళ మీ ఆలోచనలు దేని మీద ఉన్నాయి? విజన్ లేకపోతే దేని మీద ఉంటాయి? విజన్ ఉంటే దేని మీద ఉంటుంది? విజన్ లేని వ్యక్తికి ఇంటర్నెట్ దొరికితే ఏం చూస్తాడు? విజన్ ఉన్న వ్యక్తి ఏం చూస్తాడు? సో డిసిప్లైన్ ఇన్ థాట్ ఈజ్ రిక్వైర్డ్. సో మైండ్ ని డిసిప్లైన్ చేయాలంటే క్రియేట్ ఏ విజన్, దెన్ ఆర్డర్ రివర్స్ లో రా. సో సెకండ్ మైండ్ ని సింథసైజింగ్ మైండ్. అన్ని నేర్చుకో, కానీ ఇవన్నీ కూడా నువ్వు నీ యొక్క విజన్ కి ప్రాక్టికల్ గా ఉపయోగించే విధంగా చేయి. ఏది కావాలో అది తీసుకో, మిగతా వదిలేసే. లెట్స్ లుక్. ఇవాళ ఇంటర్నెట్ లో విపరీతమైన కంటెంట్ ఉంది. ఎన్ని ఫైల్స్ లోడ్ చేసుకుంటారు, ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో నింపుతారు. స్వామి వివేకానంద అంటాడు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అని. నీ లైఫ్ డిక్లేర్ చేయకుండా వస్తుందో చూడండి. క్రియేటివిటీకి మనం ఏమి క్లాసులు తీసుకోకల్లా,
బై బర్త్ వీఆర్ క్రియేటివ్. కానీ కష్టపడి మన పెద్దవాళ్ళు మన క్రియేటివిటీని ఏది చేస్తున్నా నోర్మి సెడప్ కూర్చో గోడ మీద గీస్తే వాడు ఈ పగులుతుంది. సో అలాగే మనం ఏది చేస్తున్నా ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, బికాజ్ వాళ్ళు వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద విక్టిమ్స్. వాళ్ళ పెద్దలు కూడా వాళ్ళకి అదే చేశారు. అందుకే ఈ మధ్యన గ్రెగ్ చాపెల్లో మాట అంటాడు, ఇండియాలో లీడర్స్ తయారవరండి, ప్లేయర్స్ తయారవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వరు. సో వాళ్ళు ఇండివిజువల్ అవనివ్వరు మన ఇండియాలో. సో అందుకని బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు మనని, ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ స్లేవ్స్, దే ఆర్ వెరీ ఎఫిషియంట్ వర్కింగ్ అండర్ సంబడి. సో అయితే మనం ఏం బాధపడక్కర్లేదు. ఈవేళ మనం మన సర్వీసెస్ నమ్ముతున్నాం. వీఆర్ ఎంటర్ప్రినర్స్. మనకి ఇక్కడ నచ్చకపోతే ఈ జాబ్ వదిలేసి అక్కడికి వెళ్తున్న వాడికి అమ్ముతున్నాం. సో వీఆర్ అగైన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, వీఆర్ నాట్ ఎంప్లాయిడ్. మనం ఏదో జాబ్ వచ్చి పర్మనెంట్ గా అక్కడ రిటైర్ అవ్వట్లేదు. దోస్ డేస్ ఆర్ గాన్. బట్ బీ ఏ లీడర్. వాడే మీ యొక్క ప్రొఫెషన్ లో మీరు లీడర్ అయితే దాన్ని ఫౌంటైన్ హెడ్ అంటారు. అయాన్ రాన్ రాసిన పుస్తకం. నువ్వు ఈ ప్రపంచానికి రారాజు కావక్కర్లేదు, నువ్వు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ కి రారాజు అయితే దట్స్ వాట్ యూ కెన్ బీ ఇన్ యువర్ లైఫ్. దట్స్ కాల్డ్ ఫౌంటైన్ హెడ్. సో అప్పుడు మీరు రిజైన్ చేస్తుండే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వై ఆర్ యూ రిజైనింగ్ అని అడుగుతుంది. అలా కాకపోతే వెన్ ఆర్ యూ రిజైనింగ్ అని అడుగుతుంది. ఇట్ ఇస్ గుడ్ టు బి ఇన్ డిమాండ్ ఆల్ ద టైమ్. దెన్ క్యాపబిలిటీ. నీ విజన్ సాధించడానికి నీకు ప్రస్తుతం ఉన్న కాంపిటెన్స్ ఏంటి, డెవలప్ చేసుకోవాల్సిన కాంపిటెన్స్ ఏంటి, అవుట్ సోర్స్ చేయాల్సిన కాంపిటెన్స్ ఏంటి. లీడర్షిప్ లో ఏం చెప్తారంటే డూ ద బెస్ట్ యూ క్యాన్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ద బెస్ట్ పీపుల్. You don't have to do everything by yourself. And what kind of behavior is required to achieve that? And what kind of actions you need to take? And then what kind of environment? నీ చుట్టూ మనుషులు ఎలా ఉండాలి, నీ లోపల వాతావరణం ఎలా ఉండాలి, నీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండాలి. ఇంత గెలిచి రచ్చగలమంటే ముందు నీ లోపల నువ్వు ఎలా ఉన్నావు. రోజుకి మనిషి తనతో తాను 50,000 సార్లు మాట్లాడుకుంటాడట. అన్ఫార్చునేట్లీ 80% నెగిటివ్. ఇందాక మేడం చెప్పినట్టుగా హౌ డూ యూ కన్వర్ట్. మన మైండ్కి ఎప్పుడు కూడా ఏం కావాలో చెప్పాలి, ఏం అక్కర్లేదో కాదు. మీకేం కావాలంటే ఇట్లా ఏం కష్టాలు లేకుండా లైఫ్ వెళ్ళిపోతుంది. నీకెందుకు కష్టాలు లేకుండా అంటే అయ్యే వస్తాయి. సో ఇఫ్ ఐ టెల్ యూ డోంట్ థింక్ ఆఫ్ ఎ మంకీ, ఆల్ ఆఫ్ యూ విల్ థింక్ ఆఫ్ ఎ మంకీ. మైండ్కి గ్రామర్ తెలీదు. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ ఆస్క్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ యూ డోంట్ వాంట్. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే 2 విషయాలు మనం చెప్పుకున్నాం. వన్ ఈజ్ అఫర్మేషన్స్. మన మైండ్కి పాజిటివ్ అఫర్మేషన్స్. రీడింగ్ ఫర్ 1-2 months కెన్ రీప్రోగ్రామ్. Second is creating a vision, declaring a vision, talking about that vision. Even people laugh at it. ఏ పని చేసినా ముందు మనుషులు నవ్వుతారు, తర్వాత అపోజ్ చేస్తారు, ఫైనల్ గా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అన్ని చోట్ల ఉన్నదే కనుక ఇఫ్ సంబడి ఈజ్ లాఫింగ్ ఎట్ ఇట్, దట్స్ వెరీ గుడ్. సో ఐ థింక్ ఇట్స్ ఎనఫ్ ఫర్ ద డే. సో ఐ వెల్కమ్ ఎనీ క్వశ్చన్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. One 71818. My email is venubhagavan@gmail.com. Anyway, మీరందరూ ఇంకా లాస్ట్ లో అడిగారు కాబట్టి ఒకటి, ఎందుకంటే టుడే I choose to give some education about creating the vision rather than motivating you. Because once you create a vision, you will be inspired, not just motivated. So అయితే మరి ఆఖరి నా చిన్న మాట చెప్తాను. ఒక 2 minutes I'll take Jawahar. Thank you so much. సో మనందరూ ఒక దేవుని దండం పెట్టుకుంటాం ఏ పని చేయాలని. ఎవరండి అయినా? విఘ్నేశ్వర. మనకి మేనేజ్మెంట్ లో తెలుసు దాని సింబాలిజం. ఎంతమందికి తెలుసు లార్డ్ గణేశ సింబాలిజం? థ్యాంక్స్ టు సోషల్ నెట్వర్క్ ఇవాళ అలాంటివన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది కూడా. పెద్దగా ఆలోచించు. ఎందుకన్నారు కలాం డ్రీమ్ బిగిన్ ఎందుకన్నారు? సెరిబ్రల్ బ్రెయిన్ యాక్టివేట్ కావాలంటే పెద్ద కళలు కనాలి. చిన్నప్పుడే కనగలుగుతావు, ఒకసారి నువ్వు బాధ్యతలు వచ్చేసాక అన్ని కళలు కనలేవు. సో ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు డ్రీమ్. సో చిన్ని కళ్ళు ఎంత కళ్ళ కన్నా ఫోకస్ కాన్సన్ట్రేట్ చేయ దాని మీద. పెద్ద చెవులు శ్రద్ధగా విను, చిన్ని నోరు థింక్ బిఫోర్ యూ స్పీక్, ఆలోచించి మాట్లాడు. షిరిడి సాయిబాబా అంటారు నీ మాట నిశ్శబ్దం కంటే అందంగా ఉంటేనే మాట్లాడు, ఆల్రెడీ ఇనఫ్ పొల్యూషన్. సో తొండము అంటే ఎలాంటి సిచ్యువేషన్ అన్నా అడ్జస్ట్ ద సిచ్యువేషన్ అండ్ మేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అండ్ 2 దంతాలు ఒకటి ఇరిగిపోయిందని బాధపడకు, మేక్ యూజ్ ఆఫ్ దట్ యాజ్ అ పెన్ లాగా వాడుకున్నట్టుగా మేక్ యూజ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ప్రసాదం వరల్డ్ ఈజ్ ఎట్ యువర్ ఫీట్, ఇట్ ఈజ్ అవైలబుల్, పే ఇట్ అండ్ టేక్ ఇట్, పే ద ప్రైస్ ఫర్ ఇట్. అండ్ అన్నిట్లకన్నా ఎలకంటే కోరిక చిన్నగా పెట్టుకోమని కాదండి, బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్. BMW కార్ ఖరీదా చీప్ అండి? కాస్ట్లీ. ముఖేష్ అంబానీ గారు కాస్ట్లీయా? అమితాబ్ బచ్చన్ గారు కాస్ట్లీయా? మెగాస్టార్ గారు కాస్ట్లీయా?
మీ దగ్గర 10 కోట్లు ఉంటే అది కాస్ట్లీయా? అది కాస్ట్లీ కాదు, చీప్ కాదు. మీరు పెద్దవాళ్ళైతే అది చిన్నది, మీరు చిన్నవాళ్ళైతే అది పెద్దది. కోరికని చిన్నగా పెట్టుకోమని కాదు, బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్స్. కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి. దేశం బాగుపడాలనే కలలు కన్నారు కనుక పదవి కంటే పెద్దవాడేడు కనుక మొట్టమొదటిసారి పదవికి వ్యక్తి వల్ల విలువ వచ్చింది. సో యూ కెన్ బికమ్ బిగ్గర్ దాన్ యువర్ డిజైర్. అయితే లాస్ట్ లో నేను ఎప్పుడు కూడా ఈ స్టోరీ నేను ఫైర్ విత్ లో కూడా రాశాను. అలెగ్జాండర్ని ది గ్రేట్ అని ఎందుకు అంటారు? ఏం చేశాడు ఆయన? ఏం సాధించాడు ఆయన జీవితంలో? చాలా రాజ్యాన్ని సాధించాడు. అయితే ఆయన గురువు గారు అరిస్టాటిల్ అంటారు, ఇండియా వెళ్తానంటే వెళ్ళు, కానీ ఇండియా వెళ్తే కోరికలు తగ్గిపోతాయా? ఎందుకంటే అక్కడ కర్మ సిద్ధాంతం ఎక్కువ. మనకి ఎంత రాసి పెట్టింటే అంతే వస్తుంది, దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనికి ఎప్పుడు దక్కదని. నీకు ఇంకా డిజైర్ చచ్చిపోతే ఇంకేదైనా సాధించాలని జాగ్రత్త అంటాడు. అయినా వెళ్తానంటే సరే వెళ్ళు, కొంచెం జ్ఞానం తీసుకురా, ఆ జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మహర్షిని కూడా పట్టురా అంటాడు. ఆయన ఇండియా వచ్చి మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన సూర్యోదయం చూస్తుంటాడు. సో ఈయన ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు. ఆయన ముందు అడ్డు తప్పుకో, సూర్యుడికి అడ్డుగా వచ్చావు అంటే. మళ్ళీ ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు. అప్పుడు ఈయన వంక చూసి నువ్వు గ్రేట్ అయితే చెప్పక్కర్లేదు, చెప్పు